చాలామంది రోగాలు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అని అడుగుతారు. మనకి ఎక్కడి నుంచో రోగాలన్నది రావడం అన్నది ఉండదు. మన ఆలోచనలో నుంచే రోగాలన్నది పుట్టడం అన్నది జరుగుతున్నాయి. ఆలోచన వల్ల ఎలా జరుగుతుందంటే, మన మెదడులో నుంచి మనం ఏదన్నా తినే ఆహారాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. పలానా ఆహారం తినాలి అనిపిస్తుందని వెంటనే అది మనం ఆర్డర్ పెట్టుకునో, లేతే బయట కళ్ళతోటి చూసి వెంటనే దాన్ని తినేస్తాం. ఆ ఆలోచన ఎప్పుడైతే లోపల మనకి వచ్చిందో ఆటోమేటిక్గా అది తినడం వల్లే మనకి ఆ తినే ఆహారం పదార్థం అన్నది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది రోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా రోగం అన్నది మనకి పుట్టడం అన్నది జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా మనం ఎక్కువగా స్వీట్ ఉన్న ఆహారాలు తింటే మనకి స్వీట్ కంటెంట్ ఎప్పుడైతే బాడీలోకి ఎక్కువ సార్లు వెళ్ళినాయో అది గ్లూకోజ్గా మారి అది ఎక్కువగా ప్యాంక్reas మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల తొందరగా అంటే ఒక 10 సంవత్సరాలు వచ్చే షుగరు మనకి ఒక 2-3 సంవత్సరాల్లో అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి.